సర్వోన్నతుడా, నీ కృపగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. గడిచిన కాలమంతయు నీ కృపగల రెక్కల నీడలో కాచి కాపాడినందుకే నీకు స్తోత్రములయ్యా. మానక మా ఎడల కృప చూపుతున్న కృపా సత్య సంపూర్ణుడా, నీ కృపాసనం ఎందుకు వచ్చుచున్నామయ్యా. తండ్రి, నీకే వందనాలు. దేవా, నీకే స్తోత్రములు. ప్రభువా, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ నామమునకు మహిమకరముగా ఉదయకాల ఆరాధనను జరిగించుకున్నందుకు నీకు స్తోత్రములు. కృపగల నీ నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదే రీతిగా సాయంకాల ఆరాధనలో కూడా కృపా సత్య సంపూర్ణుడిగా మీరు మా మధ్య ఉండి సమస్తము నాయన నీ నామమునకు మహిమకరముగా జరిగించుకున్నందుకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో ఆత్మదేవునిగా, పరిశుద్ధాత్మదేవునిగా మమ్మల్ని కూడా దర్శించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. వాక్య ధ్యాన పరిచర్యలో పరిశుద్ధాత్మదేవునిగా నీ కుమారుని పక్షాన నిలవబడి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, నీవు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ఎంతో మంది నాయన పిలువబడి ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారి యొక్క క్రమములో ఉన్న ఈ యొక్క భక్తుడిని మా మధ్యకు నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు నాయన. ఏ రీతిగా అయితే కాలేబు నాయన నీ యొక్క నాయన యొక్క భూమిలోనికి అడుగు పెట్టగలిగాడు అంటే పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించిన వానిగా ఉండి ఉన్నాడయ్యా. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోక స్వాస్థ్యములోనికి మేము అడుగు పెట్టాలి అంటే, ఆ రాకడలో మేము ఎత్తబడాలి అంటే నాయన కాలేబు వలె, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె తండ్రిని నాయన వెంబడించే వారిగా, అనుసరించే వారిగా ఈ యొక్క రాజ్యములోనికి అడుగు పెట్టడానికి ప్రభువా పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించే ఆత్మను మాపై కృమ్మరింప చేస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నామకార్థమైన భక్తిని మాలో నుండి తీసివేయండి. పరలోకము నుండి దిగి వచ్చే శక్తివంతమైన భక్తి చేత మమ్మల్ని నింపండి నాయన. ఈ యొక్క మానవ లోకములో జీవిస్తూ ఉండగా తండ్రి, లోకానుసారమైన ప్రవర్తన కలిగి మేము జీవించకుండా దైవికమైన ఆత్మ చేత నింపబడి పరిశుద్ధుల సమూహంలో మేము ఉండునట్లుగా మిమ్మల్ని అనుసరించి జీవించే జీవాత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయన. ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు, ఎన్ని దినాలు జీవిస్తామో మాకు తెలియదయ్యా. బ్రతికినంత కాలము, జీవించినంత కాలము ప్రభు నీవు మా ముందు పెట్టిన మార్గములో మిమ్మల్ని అనుసరిస్తూ జీవించే కృపను మాకు ఇవ్వండి అయ్యా. తండ్రి, మేము నడవలేము, మీరే మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాము నాయన. అవమానములన్నిటినీ, నిందలన్నిటినీ కూడా భరిస్తూ మా ముందు నీవు ఉంచిన పరుగు పందెములో వెనుకకు తిరగకుండా ముందుకు సాగే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. నీవు నిలవబెట్టుకున్న నీ కుమారుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. యవన కాలములో నీ బిడ్డని ఈ యొక్క అరచేతిలో బలమైన బాణముగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. ఇంకా నువ్వు పరలోక మర్మముల చేత బిడ్డని దీవించమని వేడుకుంటున్నానయ్యా. ఎంతో మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నీ సేవలను, నీ పరిచర్యలను బహుబలముగా వాడబడినట్లుగా నీ ఆత్మను మెండుగా బిడ్డపై కృపరిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నామయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. ఈ యొక్క సమయంలో సాయంకాల వేళ ఆశతో ఈ సమయం వరకు కూడా నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి పాదమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. వారి కష్టార్జితముల నుండి నీ సన్నిధిలో చాపబడిన ప్రతి హస్తమును బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడినట్లు నీ కృపను మెండుగా కృపరింపచేయమని వేడుకుంటున్నాము. ఎవరైనా నాయన చెయ్యి చాచని స్థితిలో ఉన్నట్లయితే వారి యొక్క హస్తము కురచకాకుండానట్లు యేసు నామములో వారిని ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రములు నాయన. నాయన, నీకే వందనాలు. ఏ బిడ్డలు నాయన ఏ సమస్యలతో నాయన నీ యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో, ఏ హృదయములో ఏ బాధ దాగి ఉన్నదో, ఏ భాగములో ఏ నొప్పి దాగి ఉన్నదో నాయన, ఏ భారముతో నీ సన్నిధిలోనికి అడుగు పెట్టి ఉన్నారో నీకు తెలుసు తండ్రి. పరమ తండ్రి, నీ కృపగల నామములో ప్రతి ఒక్క బిడ్డ అక్కరలను మీరు తీరుస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన.
ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదే రీతిగా సంఘ కాపరిగా ఉన్నటువంటి నీ ప్రియమైన కుమారుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. దేవా నీకే స్తోత్రములు. దైవజనుని దైవజనురాలు నిరువురిని కూడా మీ యొక్క కవర్ల హస్తాలకు సమర్పిస్తున్నాము తండ్రి. నీ యొక్క ఆత్మ చేత మెండుగా నింపుచున్నందుకు, నీ యొక్క సేవలో పరిచర్యలో బహుబలముగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. సంఘమును నడిపించడానికి, సంఘమును ఒక క్రమమైన పద్ధతిలో నడిపించుకునేందుకు కావలసిన ఆత్మ ప్రత్యక్షత అనుభవంలోనికి బిడ్డలను నడిపించమని, నీ నామ మహిమ ఘనత కొరకు మీ ఇంటిలోనికి ఆత్మలను సంపాదించే ప్రక్రియలో మీ యొక్క అరచేతులలో బలమైన అంబులుగా వారిని వాడుకోనమని వేడుకుంటున్నాను. నీకే స్తోత్రములు, నీకే వందనాలు దేవా. నాయన తల్లి గారిని బట్టి మీకు స్తోత్రములు నాయన. వృద్ధాప్యములో ఉండి ఉండగా బిడ్డకు ఆరోగ్యమును శక్తిని యేసు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు. ఎంతో మంది యవన బిడ్డలు పరిచయం చేస్తున్నారు. వారి జీవితాలను నీ సన్నిధిలో నాయన శ్రమిస్తూ ఉన్నారు. చూస్తూ మానే దేవుడవు కాదయ్యా. నీ ద్రాక్ష తోటలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలమందు ఫలమునిచ్చేవాడా నీకే స్తోత్రములు. ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడవు కాదు. ఎవరిని కూడా తలదించుకునే స్థితిలో నిలబెట్టే దేవుడవు కాదు. నిన్ను నమ్ముకొని నీ యొద్దకు వచ్చే వారిని, నిన్ను ఆశ్రయించే వారిని దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నిలబెడతాను అని వాగ్దానం చేస్తున్నారయ్యా. నాయనా నీకే వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, వారి జీవితాలలో వారు ఊహకు కూడా అందని గొప్ప స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా అడుగు పెట్టిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. నీకే స్తోత్రములు, నీకే వందనాలు. ఈ మండల కాల సమయంలో జరగబోయే ప్రతి ఆరాధనలలో కూడా మీరే తోడుగా ఉండమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా 40 దినాలు కూడా సంపూర్ణముగా నీ యొక్క దైవ శక్తిని పొందుకొని ఆత్మీయతలో పరిపూర్ణతలోనికి రావడానికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా సమయానుకూలతను దయచేయమని, నీలో శక్తిని పొందుకొని పరిమళించే సువాసనగా ప్రతి ఒక్కరు ఉండుటకు మీరే సహాయం చేయమని, ఈ తరుణం వరకు కూడా నీ యొక్క సన్నిధిలో నివసించే కృపను మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన మా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇక ముందు కూడా నేనే మీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నందుకై స్తోత్రాలు తెలియజేసుకుంటూ, సమాధానకర్తమైనటువంటి నీ నామములో ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనాలు తెలియజేసుకుంటూ, మా ముందు యెహోవా ఈరేగా, మా వెనుక నాయనా పరాక్రమశాలి వలె మాపై మేఘవాహనుడవై మీరుండి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ ఉన్నతమైన గొప్ప నామానికి మేము తెచ్చుకోమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి, సర్వాధికారము కలిగినటువంటి, మహోన్నతుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.